మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంద్రియ పటుత్వం అంటే పిల్లలు కలిగించే శక్తి లేకపోవడానికి కారణం ఒకటి తిండి. అంటే ఏమిటంటే పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్స్ లోపల పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్స్ తిన్న వాళ్ళందరికీ హార్మోన్లు తగ్గిపోతాయి, సెమెన్ తగ్గిపోద్ది. రెండోది ప్లాస్టిక్ కంటైనర్స్ లోపల ప్లాస్టిక్ లోపల ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్స్ అని దాచిపెట్టి చాలా రోజుల పాటు పెడుతున్నారు. అవి తినటం వలన చికెన్ అంటే అందరు ఇష్టపడి తింటుంటారు. ఎందుకని చికెన్ లోపల కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ శాతం బాగుంటుంది, కొవ్వు శాతం ఇంకా బాగుంటుంది, కాస్త లావుగా ఉంటుంది. అంటే కోళ్ళు బలంగా లావుగా రావటానికి కోసమని, అంటే లెగ్ పీస్ పెద్దది కావటానికి కోసమని దానికి ఫీమేల్ హార్మోన్ వాళ్ళ ఫీడ్లో కల్పిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఫీమేల్ దాని ఫీడ్లో కల్పిస్తారు. అది మందు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఫుడ్ కానీ దానికి ఇస్తారు. దాంట్లో ఫీమేల్ హార్మోన్ కొద్ది మోతాదులో ఉంటుంది. ఇప్పటికీ అది రోజు అదే తింటున్నాం అనుకోండి, అంటే మన ఫీమేల్ హార్మోన్ని కౌంటర్ యాక్ట్ చేయడానికి ఫీమేల్ హార్మోన్ కూడా మనం తింటున్నాం ఆటోమేటిక్గా. అంటే ప్రతి ఒక్కరు తినంగానే వెంటనే పిల్ల పుట్టుకున్నది. ఇవి ఒక పాయింటే. దాంతోపాటు శుభ్రమైన నిద్ర లేకపోవటం, హార్మోన్లన్నీను తెల్లవారుజామున ఎక్కువ రిలీజ్ అవుతాయి. మగవాళ్ళకు సంబంధించిన హార్మోన్స్ అన్నీ తెల్లవారుజామున ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. అంటే ఎరక్షన్ కూడా అటైల్ ఎక్కువ ఉంటుంది. అంటే తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది. అదే నైట్ డ్యూటీ చేస్తున్నాడు అనుకోండి, వాడికి తెల్లవారుజాము ఏమిటాడా అంటే మన నిద్ర సైకిల్ని ప్రతి ఒక్కటి నిద్రలో ఇంత బాగా పనిచేయాలి అంతే కదా. ఒక సిస్టమ్ బాగా పనిచేయాలంటే ఒక టైంలో పనిచేస్తాయి. అది తప్పితే మిగతా చోట చేస్తున్నారు వాళ్ళందరూ తెలుద్ది. దాంతోపాటు కెమికల్స్ ఎక్స్పోజర్, చాలా కెమికల్స్ అంతాను మనం రసాయనాలు బోర్డంత పీలుస్తున్నాం. అవన్నీ చెడగొట్టేవే. ఇవి మనం తినే దాంట్లోనూ తాగే వాటిలోనూ. దానికంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం, ఇక అండర్వేర్లు టైట్గా వేసుకోవటం. అంటే ఏమిటంటే ఇంద్రియం ఎక్కడ తయారవుద్ది? వృషణాల్లో తయారవుద్ది. దానికి ఉరిబిగిచ్చేసి టైట్ కట్టేసాం, దానికి గాలి తగలటల్లా వేడి ఎక్కువైపోయింది. వేడి ఎక్కువైపోయి లోపలనే చచ్చిపోతున్నాయి. ఇది ఎంత సింపుల్ మ్యాటర్ అనిపిస్తుంది, కానీ అన్నిటికంటే ముఖ్యమైన మ్యాటర్ ఇదే. ఇవన్నీ అవాయిడబుల్ థింగ్సే నేను చెప్పింది ఇప్పటిదాకా. అన్ని ఆచరణ మనం సరి చేసుకోగలిగే శక్తిని మాత్రమే చెప్పాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జబ్బులు తర్వాత వస్తాయి. ఇవన్నీ అంటే పబ్లిక్ చెప్పాల్సింది వాళ్ళు సరి చేసుకోలేంది. జబ్బులు ఉన్నాయి, దాన్ని నేనున్నా, డాక్టర్ ఉన్నాడుగా. ఇక అటువంటి వాటిల్లో కూడా చాలా మందికి రకరకాలైన జబ్బులు వస్తున్నాయి. హార్మోన్ సంబంధించి జబ్బులు వస్తున్నాయి, షుగర్ వస్తుంది, బీపీలు వస్తున్నాయి, ఒబిసిటీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పటానికి ఒబిసిటీ ఉన్న వాళ్ళందరికీ మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్గా మారే అవకాశం ఎక్కువ ఉంది. మొత్తం వాడు ఇదే మారిపోతుంది. వాళ్ళ కొవ్వు ఎంత ఎక్కువ ఉంటే అంత ఫీమేల్ హార్మోన్ తయారవుతుంది. మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ తయారవుద్ది. అంటే మనంతరం మనం మన హార్మోన్ మార్చుకుంటున్నాం, మగతనాన్ని కోల్పోతున్నాం తెలుగులో చెప్పాలి. దీంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది సిగరెట్ తాగటం. సిగరెట్ తాగినప్పుడు దాంట్లో ఉన్న నికోటిన్ పోయి లోపలికి ఒక ప్రతి పార్ట్కి బ్లడ్ సప్లైని తగ్గించేస్తాయి. టెస్టిస్ కూడా ఆక్సిజన్ పంపింగ్, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోద్ది. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినట్టు కింద సర్క్యులేషన్ తగ్గిపోతుంది. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి, విద్యుత్. ఇక దాంతో పాటు అంటే ఇవన్నీ రోజువారీ మనం చేసే ఆల్కహాల్ మరీ చెడ్డ చేయదు, కానీ ఆల్కహాల్ చెడ్డ చేస్తే నేను కాదంటల్లా. కానీ ఏమిటంటే పిల్లల కోసమని చెడ్డ చేయలేదు. ఎందుకని పిల్లల కోసం వచ్చే మనుషులు ఎన్నాళ్ళు 25 నుంచి 45 ఏళ్ళ మధ్యలో వాళ్ళు వస్తారు. కానీ ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ చెడ్డ జరగటానికి కావాల్సింది చాలా సంవత్సరాలు పట్టుద్ది. అండర్స్టూడ్. 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎవరు పోద్ది, ఆ లోపల పిల్లలు అయిపోతారు.